అందరికీ నమస్కారం. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. నేను కనకదుర్గ అడ్వకేట్. ఈ రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26వ తారీఖున పూర్తి చేసుకుని ఆమోదం పొందింది. అయితే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ 2 నెలల తర్వాత జరుపుకోవడానికి, అంటే ఈ 2 నెలలు ఆలస్యం ఎందుకైంది అని చాలామందికి డౌట్ వస్తుంటుంది. నాకు కూడా అదే క్వశ్చన్ తోటి నేను ఈరోజు దాని గురించి తెలుసుకుని మళ్ళీ వీడియో చేస్తున్నాను. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చిందని మనందరికీ తెలిసిన ఈ ఆలస్యం అవడానికి కారణం ఏంటి అంటే, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని కాంక్షిస్తూ 1929, 30 మధ్యకాలంలో ఉద్యమాలు చాలా ఉధృతంగా కొనసాగాయి అన్నమాట. దశల వారీగా స్వాతంత్రం ఇస్తామని ఊరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం మభ్యపెట్టింది. దీంతో తక్షణ స్వాతంత్రం కోసం నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ఒత్తిడి చేశారు. బాగా డిమాండ్ చేసి భారత స్వాతంత్ర డిక్లరేషన్ను తయారు చేసి 1929 డిసెంబర్ 31న నెహ్రూ గారు మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. అప్పటి నుంచి జనవరి 26వ తేదీన భారత స్వతంత్ర దినోత్సవంగా స్వతంత్రోద్యమకారులు భావిస్తూ వచ్చారు. 1947లో జనవరి 26 నాడే ఇవ్వాలని మన సమరయోధులు కోరినప్పటికీ అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ మాత్రం ఆగస్టు 15వ తేదీ వైపే మొగ్గు చూపించారు. దీంతో 1930 జనవరి 26 నాటి సంపూర్ణ స్వరాజ్ ఆశయానికి గుర్తుగా అదే తేదీన 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందనమాట. అయితే ఈ రాజ్యాంగానికి ఆమోదం లభించిన రోజు అంటే నవంబర్ 26న ఏటా రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఇదే రోజు జాతీయ న్యాయ దినోత్సవం కూడా. అయితే ఈ రాజ్యాంగ దినోత్సవం మొదటి నుంచి లేదు, 2015 నుంచి ఏటా నవంబర్ 26న నిర్వహిస్తూ వస్తున్నాం. కారణం ఏంటంటే 2015 నాటికి భారత రాజ్యాంగ నిర్మాత అయిన మన బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి ఆ సంవత్సరం మనము 2015న నిర్వహించుకుని ఘనంగా ఈ అంబేద్కర్ గారి జ్ఞాపకార్థం ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది ఎవరు అంటే ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనమాట. ఇక అప్పటి నుంచి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం కూడా ఇదే ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సింది ముఖ్యంగా అంబేద్కర్ గారిని. అంటరాని వాడంటూ అడుగడుగున అవమానాలు చేశారు, గేలి చేశారు. అసాధారణ ప్రతిభా సామర్థ్యాలు ఉన్నా కూడా అక్కడికి రావు అన్నట్టుగా తనని క్లాస్ రూమ్ తరగతి గదిలో కూడా ఎవరికి అంటకుండా దూరంగా ఒక మూల కూర్చోబెట్టి, దాహం అయితే మిగతా పిల్లల్లాగా కుళాయి తిప్పుకుని నీళ్లు తాగే స్వేచ్ఛ ఆనాటి అంబేద్కర్కి లేదు. కష్ట నష్టాలను అధిగమించి అట్టడుగు వర్గాల అభ్యున్నతికై పోరాడి గెలిచి చరిత్రలో నిలిచారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగ పీఠికను గూస్ బంప్స్ వచ్చే సౌండ్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్న పదంతో మొదలుపెట్టి భారత్ను పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థగా మళ్లించిన అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో పోషించిన పాత్ర ఎనలేనిది. రాజ్యాంగ నిర్మాణ సభలో చేసిన ప్రసంగాలు, ముసాయిదా రూపకల్పనలో నిర్వహించిన పాత్ర కారణంగా కాలగమనంలో అంబేద్కర్ పేరు రాజ్యాంగానికి సరి సమానంగా నిలిచిపోయింది. రాజ్యాంగం ఉన్నంత వరకు అంబేద్కర్ గారి పేరు నిలిచి ఉంటుంది. భారత్ స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారికి న్యాయశాఖ మంత్రిగా సేవలు అందించే అవకాశం కల్పించారు. ఆగస్టు 29న ఆయన అధ్యక్షతన అల్లాడి కుప్పుస్వామి అయ్యర్, ఎన్ వేణుగోపాలస్వామి, కేఎం మున్షి, ముహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టల్, డిపే కైతన్లతో కూడిన రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిర్మాణ సభలో జరిగిన చర్చల ఆధారంగా ముసాయిదా రూపొందించి రాజ్యాంగాన్ని రూపొందించే బృహత్తర బాధ్యత కమిటీ నిర్వహించింది. అయితే న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సామాజిక సంస్కర్తగా భిన్న దృక్కోణాలు ఉన్న అంబేద్కర్ రాజ్యాంగ రచనలో తనను రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం అంబేద్కర్ గారికి కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. తరతరాలుగా సమాజం నిర్లక్ష్యం చేసిన దళితులు, అంటే అతనిలాగా కష్టాలు పడ్డ వారి ప్రయోజనాల కోసం రక్షణ కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రాజ్యాంగ నిర్మాణ సభలో తనను ఆ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం పట్ల ఆశ్చర్యంగా, అంటే ఒకప్పుడు గేలి చేసిన వాళ్ళు, ఆ సమాజ వర్గానికి చెందిన వాళ్ళు కూడా అందులో ఉండడం ఆయనని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అలా వచ్చిన అవకాశాన్ని ఆయన చాలా చక్కగా అందిపుచ్చుకున్నారనమాట. అంటే అప్పటి వరకు ఉన్న సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు 100% దాన్ని ఉపయోగించారు.
కుల వ్యవస్థ ఆధారంగా ఏర్పడిన దోపిడీ కానీ, అంటరానితనం కానీ, మహిళా హక్కుల గురించి కానీ ఇట్లాంటి వాటి మీద పోరాడుతూ ఏదైతే ఇబ్బందికి గురి చేసే వాటి మీద వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే బాధ్యతను తను స్వీకరించారు. అమానవీయ రుగ్మతలను తుడిచిపెట్టకపోతే తాను తుపాకీతో కాల్చుకుని చచ్చిపోతానని కూడా ప్రతిజ్ఞ చేశారు. అట్టడుగు వర్గం నుంచి వచ్చి చిన్నతనం నుంచి ఎన్నో అవమానాలు, సామాజిక రుగ్మతలను తాను స్వయంగా కళ్ళారా చూసి అనుభవించిన అంబేద్కర్ గారు వాటన్నిటినీ రూపుమాపి అణగారిన వర్గాలకు బలమైన హక్కులను కల్పించేలా రాజ్యాంగ రచనకు దారి చూపారు. పౌరులకు విస్తృత స్థాయిలో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రసాదించారు. ఇష్టమైన మతాన్ని ఆచరించే హక్కు కల్పించడంతో పాటు అంటరానితనం, సామాజిక వివక్షత లాంటి రుగ్మతలను అడ్డుకట్టవేసే ప్రయత్నం చేశారు. బలహీన వర్గాలకు, మహిళలకు సామాజిక, ఆర్థిక హక్కులు మెరుగుపరిచేందుకు కృషి చేశారు. వ్యవస్థకు మూలాధారమైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలను స్పష్టమైన అధికార విభజనతో సమాంతరంగా పనిచేసుకుంటూ పోయేలాగా ఎక్కడికక్కడ అంటే ఒక వ్యక్తులు ఎలా అంటే మూల స్తంభాలైన వ్యవస్థలను వాటికవే స్పష్టమైన అధికార విభజనతో సమాంతరంగా పనిచేసుకుంటూ పోయేలా రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ గారు పోషించిన పాత్ర మరువలేనిది. మన దేశాన్ని నడిపించగల రాజ్యాంగాన్ని రూపొందించడంలో మహిళలది కూడా చాలా పెద్ద పాత్ర ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 15 మంది నారీమణులు రాజ్యాంగ సభలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. వారిలో ఒక దళిత మహిళ కూడా ఉన్నారు. తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వినిపించే మహిళల హక్కుల కోసం పోరాడినటువంటి ఈ 15 మంది మహిళల గురించి కూడా మరొక వీడియోలో మీతో చర్చిస్తాను. రాజ్యాంగ సభలో ముఖ్య పాత్ర పోషించిన మహిళల గురించి ఇంకొక వీడియో చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.